హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాన్. మీరు చూస్తున్నారు సాయి సుందర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మివి రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది నేను నా ఆన్లైన్ క్లాసుల కోసం తెప్పించుకున్నాను. నాకు ఇది 999 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఈరోజు దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం, అలాగే పేర్ చేద్దాం. రివ్యూ అయితే మాత్రం నేను ఈ వీడియోలో చెప్పను. నేను ఇంకో సపరేట్ వీడియో అయితే చేస్తాను దీని మీద. సో అప్పుడైతే నేను దీని రివ్యూ అయితే చెప్తాను. ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఎలా ఉంటుంది, ఈ స్పీకర్ ఎలా ఉంటుంది, పేరింగ్ వీడియో అలాగే అన్నీ చూపిస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇది మనకి మివి రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. నేను అప్పుడే యూస్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిద్దామని అలాగే ప్యాక్ చేసి ఉంచాను. సో ఇప్పుడు బాక్స్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి 5 వాట్ హెచ్డి సౌండ్ అని కనిపిస్తుంది. ఇక్కడ 24 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని కనిపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ 5.0 అని కనిపిస్తుంది. బ్లూటూత్ స్పీకర్స్లో హయ్యెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉన్న స్పీకర్ అయితే ఇదే. 24 అవర్స్ బ్యాటరీ టైం అయితే వస్తుంది. ఎంత లేదన్నా మనకి 18 or 17 hours మనకి ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే పుష్ ద లిమిట్స్ అని రాశారు. ఇంకోటి ఏ విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది మన ఇండియన్ బ్రాండ్ 24 అవర్స్ బ్యాటరీ లైఫ్తో సూపర్ బేస్తో ఈ స్పీకర్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే నేను వాడుతాను కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి రోమ్ 2 స్పెసిఫికేషన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్ అని చెప్పేసి, ఇక్కడ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పేసి, ఇది వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్. ఇది వాటర్లో అలాగే డస్ట్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. ఇది మనకి ప్రీమియం మెటల్ బిల్డ్తో వస్తుంది. గ్రిల్ అనేది అల్యూమినియం బిల్డ్తో అయితే వస్తుంది. మీకు తీసి చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే 24 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని కనిపిస్తుంది. ఇక్కడ మీ దగ్గర ఇలాంటి స్పీకర్ ఇంకోటి ఉంటే రెండింటిని పేర్ చేసి మీరు స్టీరియో ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇందులో మనకి 2000 mAh బ్యాటరీ ఉంటుంది. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అనమాట. 1 year వారంటీ కూడా ఉంటుంది. లోపల మన వారంటీ కార్డు ఉంటుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసింది. సో ఆలస్యం చేయకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. పుష్ చేయమన్నారు వీళ్ళు. సో పుష్ చేద్దాం. సో పుష్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మివి పుష్ ద లిమిట్స్ అని రాసింది. సో దీన్ని ఏముందో చూద్దాం. దీంట్లో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక యూజర్ మాన్యువల్ అనమాట. అలాగే ఇక్కడ ఒక మివి వారంటీ స్టిక్కర్ అయితే ఇచ్చారు. మీరు వారంటీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. వాట్సాప్ నంబర్ ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి మనకు వచ్చిన ఇన్వాయిస్ బిల్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫోటో తీసి పెడితే వారంటీ అయితే క్లెయిమ్ అయిపోతుంది. సో ఇది పక్కన పెడదాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ద క్రాఫ్ట్స్ మ్యాన్స్ నోట్ అనేసి రాశారు. ఇక్కడ వాళ్ళ CEO సిగ్నేచర్స్తో వెల్కమ్ టు ది క్రూ, అంటే మా మివి గ్రూప్లోకి వచ్చినందుకు వెల్కమ్ అని చెప్పేసి ఇందులో అయితే రాశారు. సో ఇంకా ఇక్కడ దాన్ని ఎలా వాడాలి అని చెప్పేసి ఇక్కడైతే రాశారు. మీరు వాడే ముందు దీన్ని చదివేసుకోండి, లేకపోతే ఈ వీడియో చూసినా మీకు అంతా అర్థమైపోతుంది. సో ఇది మనకి ఫైనల్గా బ్లూటూత్ స్పీకర్ అయితే. దీన్ని కూడా పక్కన పెట్టి ఇంకా లోపలే ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 కేబుల్స్ అయితే ఉన్నాయి. ఒక ఆక్స్ కేబుల్ 3.5 డాంగిల్ టు 3.5 డాంగిల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక మైక్రో ఎస్బి పోర్ట్ టు టైప్ ఏ అయితే ఉంది. సో ఇది మైక్రో ఎస్బి పోర్ట్తో అయితే వస్తుంది స్పీకర్. ఇది మైక్రో ఎస్బి కేబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి మివి బ్లూటూత్ స్పీకర్ అయితే కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇదంతా మనకి మెటల్ గ్రిల్ అనమాట, అల్యూమినియం గ్రిల్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, నేను సౌండ్ చేస్తున్నాను. మీకు ప్లాస్టిక్ అయితే ఇలాంటి సౌండ్ అయితే రాదు, టిక్ 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 అని వస్తుంది. ఇది కొంచెం టంగ్ టంగ్ అని వస్తుంది. సో దీని ఫిజికల్ వారు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఇక్కడే ఉంటుంది. స్పీకర్ అలాగే బేస్ బూస్టర్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మివి బ్రాండింగ్ రాసింది. ఇక్కడ అంతా స్పీకర్కి ఎయిర్ వెళ్ళడానికి హోల్స్ అయితే ఉన్నాయి. హోల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు వాటర్ రెసిస్టెంట్ కాదనుకోవద్దు. ఇది పక్కా వాటర్ రెసిస్టెంట్. చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి. నేను కూడా వాటర్ రెసిస్టెంట్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పైన 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఇది మల్టీ ఫంక్షనల్ బటన్, అలాగే పవర్ బటన్. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్లే పాస్ బటన్, మైనస్ బటన్, ప్లస్ బటన్, అంటే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే ఒక డోర్ అయితే ఉంది. దీన్ని రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 3.5 జాక్ అయితే కనిపిస్తుంది. అలాగే మైక్రో ఎస్పీ పోర్ట్ అయితే కనిపిస్తుంది మనం ఛార్జ్ చేసుకోవడానికి. ఇక్కడ మైక్ అయితే కనిపిస్తుంది. మీరు దీని నుంచే ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. ఇదంతా మనకి రబ్బర్ టెక్స్చర్తో అయితే వస్తుంది.
ఇటు సైడ్ చూసుకుంటే గ్రిప్స్ అయితే ఉన్నాయి 4 స్టాండ్స్, మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది నేను నా ల్యాప్టాప్ కోసం తెప్పించాను. ఇక్కడ ఈజీగా ప్లేస్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇక్కడ దీనికి స్ట్రాప్ అయితే ఉంది, ఇది చాలా గట్టిగా ఉంది. నేను ఎంత పీకినా రావట్లేదు, చూడండి నేను ఇలా పీకుతున్నాను కానీ రావట్లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇక్కడ మీవి బ్రాండింగ్లో ప్లాస్టిక్ టెక్చర్తో అయితే కానీ ఈ గ్రిల్ మాత్రం చాలా బాగుంది. ఈ అల్యూమినియం గ్రిల్తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని ఎలా పేర్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్తో ఎలా పేర్ చేయాలో చూపిస్తాను నేను బ్లూటూత్ ద్వారా. సో ఇక్కడ మనకి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎల్ఈడికి ఇండికేషన్ వస్తుంది. ఈ విధంగా మనకి కమాండ్ అయితే ఇస్తుంది. సో ఇలా పేరింగ్ మోడ్లో అయితే ఉంది ఇది. సో ఇప్పుడు మనం మొబైల్లో ఏం చేయాలంటే బ్లూటూత్ అయితే ఆన్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేసి చూద్దాం ఇది డిటెక్ట్ చేస్తుందో లేదో. సో బ్లూటూత్ ఆన్ చేశాను, బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మనకి మివి రోమ్ 2 అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేశాను. సో చూడండి కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి కనెక్టెడ్ ఫర్ కాల్స్ అండ్ ఆడియో 70% బ్యాటరీ రిమైనింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. పేరింగ్ కూడా చాలా ఈజీ దీన్ని. సో ఇప్పుడు మనం ఒక నాన్ కాపీరైట్ సాంగ్ అయితే ప్లే చేద్దాం. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. ఫ్రెండ్స్ ఇప్పుడు మివి రోమ్ 2ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసేది ఎలాగో చూపిస్తాను. సో దీనికి కూడా సింపుల్, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఎల్ఈడి ఇండికేషన్ అయితే వస్తుంది. తర్వాత మనం ఇందులో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బ్లూటూత్ నాట్ కనెక్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ మీరు బ్లూటూత్ ఆన్ చేసి అయితే ఉండాలి. సో బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత మీరు దాని సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇలాంటి పేజ్కి వస్తాం. సో ఇక్కడ యాడ్ బ్లూటూత్ డివైస్ అని కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్తే ఇక్కడ బ్లూటూత్ ఫర్ మైక్, కీబోర్డ్, పెన్స్, ఆడియో ఉంది. సో మనం ఆడియో కాబట్టి దీని అయితే క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మివి రోమ్ 2 ఆడియో అయితే వచ్చింది. సో మనం కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం డన్ అయితే కొడదాం. సో ఇక్కడ చూడండి మివి రోమ్ 2 మ్యూజిక్ కనెక్టెడ్ వస్తుంది. ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో చూడండి ఇక్కడే ఉంది మీకు స్పీకర్, ఇక్కడైతే పెడతాను నేను స్పీకర్ని. సో ఇప్పుడు మనం ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. సో చూడొచ్చు. సో ఇంకా 50% ఉంది, వాల్యూమ్ 100% అయితే పెడదాం. ఫ్రెండ్స్ చూసారు కదా సౌండ్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది. బేస్ అసలు ఇండియన్ బ్రాండ్ అనిపించుకున్నారు వీళ్ళు. బేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇవి కూడా నేను ఎలా పనిచేస్తాయో ఒకసారి చూశాను, మధ్యలో మీకు వీడియోలో కూడా కనబడుతుంటుంది. ఇవైతే చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్లే పాస్ బటన్ కావచ్చు, వాల్యూమ్ అప్ డౌన్స్ కావచ్చు, చాలా బాగా పనిచేస్తున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా మివి రోమ్ 2 స్పీకర్ అన్బాక్సింగ్. సో దీని రివ్యూ నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై బై నౌ.